రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో దీక్షిత్ శెట్టి రష్మిక జంటగా నటించిన ది గర్ల్ ఫ్రెండ్ మూవీ విడుదలైంది. గీతా ఆర్ట్ సంస్థ నుంచి వచ్చిన ఈ సినిమా గీతా గోవిందన్ని మించిన హిట్ అందుకుంటుందనే ప్రచారం జరిగింది. ఇంతకీ ది గర్ల్ ఫ్రెండ్ అబ్బాయిలకు వ్యతిరేకంగా తెరకెక్కిన మూవీనా? స్టోరీ ఏంటి, టాక్ ఏంటి, రివ్యూలో చూసేద్దాం. ది గర్ల్ ఫ్రెండ్ మూవీలో స్టోరీ గురించి చెప్పుకునే ముందు ఇది తెరపై చూడాల్సిన సినిమా, చెప్పుకోవాల్సిన సినిమా కాదనే విషయం మీకు ముందుగానే క్లారిటీ ఇస్తున్నాం. కదేంటంటే, రామలింగయ్య ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో భూమాదేవి ఎంఏ లిటరేచర్ చదువుతుంది. అనుకోని పరిస్థితుల్లో పరిచయమైన ఆమెను విక్రయ్ ప్రేమిస్తాడు. భూమా కూడా ప్రేమలో పడాల్సి వస్తుంది. విక్రమ్ ప్రేమని భరించలేకపోయిన భూమా కొన్నాళ్ళు బ్రేక్ తీసుకోవాలనుకుంటుంది. విక్రమ్ మీద ప్రేమ పెంచుకున్న దుర్గా ఏం చేసింది? విక్రమ్ భూమా ప్రేమ సంగతి తెలుసుకొని ఆమె తండ్రి ఏం చేశాడు? చివరికేమైంది? ఇదే కథ. నిజమైన ప్రేమలో భయానికి చోట్లేదు. మనల్ని కంట్రోల్ చేసే పవర్ ఎప్పుడూ కూడా మరొకరికి ఇవ్వొద్దని చెప్పే సినిమా ది గర్ల్ ఫ్రెండ్. చెప్పుకునేందుకు ఇదో సింపుల్ కథ అనిపిస్తుంది, కానీ దర్శకుడు రాహుల్ చేసిన వర్క్ చాలా ఉంది. మొత్తం కథని భావోద్వేగాలు విజువల్స్తో చెప్పే ప్రయత్నం చేశాడు. కథను చకచకా లాగించేయకుండా భావోద్వేగాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వటం వల్ల స్టోరీ స్లోగా ఉందేంటి అనిపిస్తుంది. మూవీ స్టార్టింగ్లో ర్యాగింగ్ సన్నివేశాలు కథకు అవసరం లేదు. అను ఇమాన్యుయల్ క్యారెక్టర్ను సడన్గా కట్ చేసి మళ్ళీ క్లైమాక్స్లోకి తీసుకొచ్చారు. అయితే ది గర్ల్ ఫ్రెండ్ సినిమా చూసిన వారంతా మగాళ్లకు వ్యతిరేకంగా రాహుల్ రవీంద్రన్ సినిమా తీశాడని డిస్కషన్ చేసుకుంటున్నారు. వాస్తవానికి రాహుల్ ఇది మగాళ్లకు వ్యతిరేకంగా తీసిన సినిమా కాదు. ఇటు ప్రేమికుడు, అటు తండ్రి ఇద్దరు అర్థం చేసుకున్నప్పుడే భూమా పడిన బాధ ఎటువంటిది, ఆమె ఏం కోరుకుంటుంది అని ఆలోచించరా? ఆమె అభిప్రాయాలతో ఎవరికీ పని లేదా అనే కోణంలో చూస్తే దర్శకుడి ఉద్దేశం అర్థమవుతుంది. షేహాం అబ్దుల్ వాహిబ్ పాటలు కథలో పాటు సాగిపోతాయి. నేపథ్య సంగీతం అద్భుతంగా ఉంది. సినిమాలో మాటలు తక్కువ, భావోద్వేగాలు ఎక్కువగా ఉన్నాయి. అలాంటి సన్నివేశాలకు ప్రాణం పోస్తూ నేపథ్య సంగీతం అందించారు ప్రశాంత్ ఆర్ విహారీ. నిర్మాతలు ఖర్చుకు రాజీ పడలేదు. ఇక నటీనటుల విషయానికి వస్తే, భూమా క్యారెక్టర్లో రష్మిక జీవించింది. పైకి నవ్వుతూ కనిపిస్తూనే లోపల అంతులేని బాధను అనుభవిస్తూ ఆ వెలితిని కళ్ళల్లో చూపించిన తీరు అభినందించకుండా ఉండలేం. బ్రేకప్ సీన్లో క్లోజప్ షాట్లు, క్లైమాక్స్లో ఆమె నటనకు ఫిదా అయిపోతాం. ఆమెకు ధీటుగా నటించాడు దీక్షిత్ శెట్టి. అను ఇమాన్యుయల్ తన పాత్ర పరిధి మేరకు నటించింది. రావు రమేష్, రోహిణి నటన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఫ్యాకల్టీ కనిపించాడు దర్శకుడు రాహుల్ రవీంద్రన్. ప్రేమలో స్పష్టత ఉండటం ముఖ్యమని చెబుతుంది ఈ మూవీ. ఓవరాల్గా చెప్పాలంటే హ్యాపీగా థియేటర్లో చూడొచ్చు. రష్మిక ఖాతాలో మరొక హిట్ పడినట్లే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.